వెల్కమ్ టు స్వరాలి ఆడియో స్టోరీస్. నేను మీ స్వరాలి. 'రామలో సీత' 32వ భాగంతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. రూమ్‌లోకి రావడమే సీతు కోపంగా వచ్చింది. రామ్ చేసిన పనులకు సీతుకి కోపం నశాలానికి అంటింది. ఫాస్ట్‌గా వెళ్ళి ఆ రూమ్‌లో ఉన్న విండోస్ అన్నీ ఓపెన్ చేసింది. వాష్‌రూమ్‌లో స్నానం చేస్తున్న రామ్‌కి ఆ సౌండ్స్ చాలా గట్టిగా వినిపించాయి. సీతు డ్రెస్సింగ్ టేబుల్‌లోంచి తన ఐటెమ్స్ అన్నీ తీసి వేరే ప్లేస్‌లో పెట్టింది. మళ్ళీ అవన్నీ తెచ్చి డ్రెస్సింగ్ టేబుల్ పైన దబా దబామని సౌండ్ చేస్తూ పెడుతోంది. అప్పుడే బాత్ ఫినిష్ చేసి బయటకు వచ్చిన రామ్ సీతుని చూస్తూ నించున్నాడు. రామ్ బయటికి రావడం చూసిన సీతు మళ్ళీ పెద్దగా సౌండ్ వచ్చేలాగా విండోస్ అన్నీ ఓపెన్ చేసింది. కోపం కంట్రోల్లో లేని సీతు చేసిన పనినే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్‌గా చేస్తోంది. సీతు ఎందుకలా బిహేవ్ చేస్తోందో తెలియని రామ్ తన మనసులో ఈ లిటిల్ బర్డ్‌కి ఏమైంది? ఇంత అల్లరి చేస్తోంది. కోపంలో ఎర్రగా సేమ్ సిమ్లా మిర్చిలాగా భలే ముద్దుగా ఉంది అనుకున్నాడు. కానీ సీతు మాత్రం తనలో తానే ఏవేవో తిట్టుకుంటూనే ఉంది. ఇక లాభం లేదనుకున్న రామ్ సీతుని చూస్తూ, సీతూ, ఆర్ యూ ఓకే? అసలేమైంది నీకు? ఎందుకంత సీన్ క్రియేట్ చేస్తున్నావు? నువ్వు నాతో ఏమైనా మాట్లాడాలనుకుంటే డైరెక్ట్‌గానే మాట్లాడొచ్చు కదా! నీ కోపం వాటి మీద ఎందుకు చూపిస్తున్నావు? అసలేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని ఓరకంటితో సీతుని చూస్తూ అన్నాడు రామ్. హా! ఈ కోపం ఇక్కడిది కాదులెండి. మా బాసు నా చేత బండెడు చాకిరీ చేయించుకొని కూడా నేను వర్క్ యావరేజ్‌గా చేస్తాను అని చెప్పాడు. అతని మీద చూపించలేని కోపం కనీసం ఈ వస్తువుల మీదన్నా చూపిస్తున్నాను అంతే. అయినా ఇలాంటివన్నీ పట్టించుకోవడానికి మీరు నాలాగా సాధారణమైన మనిషి కాదు కదా! పెద్ద కంపెనీకి ఓనరు అని అంతే వెటకారంగా చెప్పింది సీతు. సీతుకి కోపం ఎందుకొచ్చిందో రామ్‌కి అర్థమైంది. తనలో తనే నవ్వుకుంటూ, ఓహో! మీ బాస్ మీద చూపించాల్సిన కోపాన్ని భర్త మీద చూపిస్తున్నావన్నమాట అని నవ్వాపుకుంటూ అన్నాడు. అయితే సీతు రామ్ మాటలను పట్టించుకోనట్టుగా తన పని తను చేసుకుంటోంది. ఎవరో డోర్ నాక్ చేసిన సౌండ్ వినిపించేసరికి బయటికి వెళ్లి రోలింగ్ టేబుల్‌పై వాళ్ళ కోసం రెడీ చేసి ఉంచిన డిన్నర్‌ని తీసుకొని మళ్ళీ తిరిగొచ్చింది. రామ్ వైపు తిరిగి చూడకుండానే అటు తిరిగి ఆర్డర్ చేస్తున్నట్లుగా ఫస్ట్ డిన్నర్ చేయండి. మిగిలిన విషయాలు తర్వాత డిస్కస్ చేసుకుందాం అంది. డిన్నర్‌కి పిలిచి 2 మినిట్స్ అయినా కూడా రామ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో వెనక్కి తిరిగి చూసింది సీతు. రామ్ తన దగ్గరగా నిలబడ్డం చూసి షాక్ అయింది. అప్పటిదాకా దూరంగా ఉన్న రామ్ అంత దగ్గరగా వస్తాడు అని ఆమె ఊహించలేదు. అందుకే ఆమె షాక్ అయింది. బాత్ చేసి వచ్చిన రామ్ తన నడుముకి టవల్ మాత్రమే కట్టుకొని అలాగే ఉన్నాడు. సీతు కళ్ళలోకి కళ్ళు పెట్టి రొమాంటిక్‌గా చూస్తున్నాడు రామ్. రామ్‌ని అలా చూడగానే సీతుకి మల్లెతీగలాగా అల్లుకుపోవాలి అనిపించింది. రామ్ సీతుకి గ్యాప్ లేనంత దగ్గరగా వచ్చి తన చెవిలో హస్కీగా, నువ్వు కోపంలో ఎలా ఉన్నావో తెలుసా? ఎర్రగా నూనెలో తేలుతున్న కొత్త ఆవకాయ ముక్కలాగా చాలా టెంప్టింగ్‌గా ఉన్నావు అన్నాడు. సీతు తనను తాను మర్చిపోయి రామ్‌ని హగ్ చేసుకుంది. రామ్ తన హ్యాండ్స్‌ని సీతు నడుము మడతల్లోకి తీసుకువెళ్లి స్మూత్‌గా ప్రెస్ చేస్తున్నాడు. సీతు బాడీ తన కంట్రోల్ తప్పుతోంది. ఆమె పూర్తిగా రామ్ మాయలో పడిపోయింది. కానీ బ్రెయిన్ మాత్రం కంట్రోల్లో ఉండమని వెనక్కి లాగుతోంది. అయితే రామ్ మనస్సు, బ్రెయిన్ రెండూ సీతునే టార్గెట్ చేస్తున్నాయి. సీతుని హగ్ చేసుకొని ఏదో ట్రాన్స్‌లో ఉన్నట్టుగా అలాగే ఉండిపోయాడు రామ్. అలా ఎంత టైం స్పెండ్ చేశారో తెలియదు. 5 మినిట్స్ తర్వాత రామ్ మొబైల్ రింగ్ అవడంతో ఈ లోకంలోకి వచ్చింది సీతు. రామ్ చెస్ట్ పైన చెయ్యి పెట్టి స్లోగా వెనక్కి నెట్టింది. తన బ్రెయిన్ సిగ్నల్స్ ని అర్థం చేసుకుని రామ్‌కి దూరంగా వెళ్లి మూతి ముడుచుకొని కూర్చుంది. ఆ కాల్ అటెండ్ చేసిన రామ్ హడావిడిగా మాట్లాడి కాల్ కట్ చేశాడు. తిరిగి మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా అని ఆలోచించాడు. సీతుకి దగ్గరగా వెళ్లి, సీతు, కమ్ కమ్ బ్యాక్, ఐ వాంట్ టు కిస్ యూ అన్నాడు. కింద అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేసి ఇక్కడికొచ్చి సరసాలాడుతున్నావా? నాకు కోపం వచ్చింది. నేను చాలా కోపంగా ఉన్నాను. నాకు దూరంగా ఉంటే మంచిది అంటూ క్యూట్‌గా ఫేస్ పెట్టి అటు తిరిగి కూర్చుంది సీతు. ఆ మాటలు విన్న రామ్‌కి సీతు ఇంకా ముద్దొచ్చేసింది. రామ్ సీతు కళ్ళల్లోకి చూస్తూ,
నీలాంటి పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఉన్న బ్యూటీని ఎదురుగా పెట్టుకొని నిద్రపోవడం ఆ గౌతమ బుద్ధుడి వల్ల కూడా కాదు. ఇక నా వల్లేమవుతుంది అన్నాడు రొమాంటిక్గా. సీతు కోపంగా హెయిర్‌ని వెనక్కి సెట్ చేసుకుంటూ, స్టాప్ ఇట్ రామ్. నువ్వెన్ని చెప్పినా సరే, ఈ రోజు నేను నీ మాట వినను. ఏదేదో మాట్లాడి మళ్ళీ నన్ను మాయలో పడేయాలి అని చూడొద్దు. నువ్వు టాపిక్ డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నావు. ఆ సంగతి నాకు అర్థమవుతోంది అని కోపంగా అన్నది సీతు. సీతు ఇక కూల్ అవ్వదని అర్థం చేసుకున్న రామ్ బ్రీత్ తీసుకుంటూ, హ్మ్. ఓకే చెప్పు. నువ్వేం అడగాలనుకుంటున్నావో అడుగు. నేను షూర్‌గా ఆన్సర్ చేస్తాను అన్నాడు. నువ్వు ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేయలేనని అందరి ముందు ఇన్సల్ట్ చేశావు. అసలు నువ్వు నా వర్క్ ఎబిలిటీని ఎలా జడ్జ్ చేస్తావు? ఉక్రోషంగా అంది సీతు. ఆ మాటలు విన్న రామ్ మనసులో అయ్యో! మేడం గారికి బాగా కోపం వచ్చినట్టుంది. ఇప్పుడెలా అనుకున్నాడు. కాని ఎందుకో ఆమెని ఇంకొంచెం ఉడికించ బుద్ధి వేసింది. అందుకే సీతుతో, నేను కింద చెప్పిందంతా నిజమే కదా! ఫస్ట్ డే కాబట్టి కొంచెం వర్క్ చేయడానికి ఇబ్బంది పడ్డావు. ఆ విషయమే చెప్పాను. నువ్వు పర్ఫెక్ట్‌గా చేయలేదు అని నేనేమీ చెప్పలేదు కదా! కాస్త టైం ఎక్కువ తీసుకున్నావు అని చెప్పాను. దానికే నీకు కోపం వస్తే నేనేం చేయగలను? అయినా నేను నీకు చాలా ఈజీగా ఉండే టాస్క్ ఇచ్చాను. నువ్వే దాన్ని చాలా కాంప్లికేటెడ్‌గా ఫీలయ్యావు. దానికి నాది కాదు కదా రెస్పాన్సిబిలిటీ అని టీజింగ్ చేస్తున్నట్లుగా అన్నాడు రామ్. రామ్ మాటలు విన్న సీతులో ఇగో హర్ట్ అయింది. సీతు రామ్ మీదికొస్తూ, చూడు రామ్, నువ్విలా మాట్లాడితే నేనేం చేస్తానో తెలుసా అని గట్టిగా అరిచింది. రామ్ నవ్వుతూ, హా, చెప్పండి మేడం. ఏం చేస్తారు? ఏం చేస్తారు నన్ను? కమాన్ చెప్పు. ఏం చేస్తావు? ఆహా, ఏం చేస్తావు అని అడుగుతున్నా. నీకు దమ్ముంటే ఇప్పుడే చెయ్యి చేసేదేదో అంటూ ఆమె మీదకు వెళుతూ అన్నాడు రామ్. అప్పటికే ఉక్రోషంతో రగిలిపోతున్న సీతు కోపంగా, ఏం చేస్తానా? ఏదైనా చేస్తాను అంది. పాప్‌కార్న్‌లా ఎగిపడుతున్న సీతుని చూసిన రామ్‌కి మై క్యూట్ పెట్ అని దగ్గరకు తీసుకొని కిస్ చేయాలనిపించింది. కానీ సీతు మూడ్ పూర్తిగా అప్సెట్ అయిందని అర్థం చేసుకొని సైలెంట్ అయిపోయాడు. మళ్ళీ తనే సీతుతో, చూడు సీతు, నువ్వేం కావాలంటే అది చేసుకో. నేను రెడీ. మహా అయితే నువ్వేం చేయగలవు? పిట్టంతున్నావు. ఎందుకే నీకంత పొగరు? ఎగిరెగిరి పడుతున్నావు అంటూ ఆమెని తన 2 చేతుల్లో బంధించాడు రామ్. ఇదిగో ముందే చెప్తున్నాను. ఇలా మ్యాన్ హ్యాండ్లింగ్ చెయ్యొద్దు. ఏదైనా ఉంటే దూరంగా నిలబడి మాట్లాడాలి. అంతేకాని మాట్లాడితే దగ్గర రావడమేంటి? అందులో నేను చాలా కోపంగా ఉన్నాను. మర్యాదగా నన్ను వదిలిపెట్టు. లేకపోతే పెద్దగా అరుస్తాను. అమ్మమ్మ, తాతయ్య వాళ్ళతోటి నువ్వు నన్ను కొడుతున్నావు అని చెప్తాను. పొద్దున నువ్వేగా చెప్పావు ఇక్కడున్నన్నాళ్ళు సైలెంట్‌గా మాట్లాడాలి అని. మర్యాదగా వదిలిపెడతావా లేదా? అని రామ్ డైలాగుల్ని రామ్‌కే తిరిగి అప్పచెప్పింది సీతు. అమ్మమ్మ, తాతయ్యల పేర్లు చెప్పగానే రామ్ కూల్ అయిపోయాడు. ఈ పొట్టిది వెళ్లి వాళ్ళని పిలుచుకొచ్చినా వస్తుంది. దీంతో నాకెందుకులే అనుకున్న రామ్ ఆమెను వదిలిపెట్టి, సరే, ఇది మన ఇల్లు కాబట్టి ఓకే. రేపు ఆఫీస్‌లో చూసుకుందాం. రేపు నేను ఇవ్వబోయే వర్క్ మాత్రం మామూలుగా ఉండదు. నువ్వు ఇక్కడ నన్ను ఇలా వార్నింగ్‌లు ఇచ్చావు అంటే పనిష్మెంట్ అక్కడుంటుంది అని వార్నింగ్ ఇస్తున్నట్లుగా నవ్వుతూ అన్నాడు రామ్. ఒక రకంగా అతను సీతుని రెచ్చగొట్టడానికి ట్రై చేస్తున్నాడు. సీతు రామ్ మాటల్ని ఛాలెంజింగ్ గా తీసుకుంది. రామ్, మీరిచ్చే వర్క్ ఎంత ఫాస్ట్ గా నీట్ గా ఫినిష్ చేసి చూపిస్తానో నువ్వే చూడు. అప్పుడు తెలుస్తుంది నీకు ఈ సీతు టాలెంట్ ఏంటో అంది. ఆ మాటలు విన్న రామ్, అచ్చా, ఓకే, అది చూద్దాం అన్నాడు. సీతు డిన్నర్ ని టేబుల్ పైన సెట్ చేస్తూ రామ్ని తినమిన్నట్టుగా చూసి వాష్రూంలోకి వెళ్లి ఫ్రెష్ అయి వచ్చింది. సీతు వచ్చేలోపు డిన్నర్ ఫినిష్ చేసిన రామ్ మొబైల్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళాడు. వాష్రూమ్ నుంచి వచ్చిన సీతు టేబుల్ పైనున్న డిన్నర్ ప్లేట్స్ చూసి రామ్ డిన్నర్ కంప్లీట్ చేశాడని అర్థం చేసుకుంది. తర్వాత తను కూడా డిన్నర్ ఫినిష్ చేసి వెంటనే బెడ్ ఎక్కేసింది. డే అంతా హెవీ వర్క్ చేయడం వల్ల ఇమ్మీడియట్ గా డీప్ స్లీప్ లోకి వెళ్లిపోయింది సీతు. ఫోన్ మాట్లాడడం కంప్లీట్ అయిన తర్వాత లోపలికొచ్చిన రామ్ సీతు అన్కాన్షియస్ గా నిద్రపోవడం చూసి తను డీప్ స్లీప్ లో ఉందని డిసైడ్ అయ్యాడు. సీతుకి దగ్గరగా వచ్చి ఆమెని అబ్జర్వ్ చేస్తున్నాడు. మనసులో, ఈ బుజ్జి బ్రెయిన్ లో ఇంత పౌరుషం పొగరు ఉన్నాయా? ఎంతైనా ఈ డెవిల్తో వేగడం కొంచెం కష్టమే అనుకొని చిన్నగా నవ్వుకున్నాడు. స్లోగా ఆమె పక్కకు జరిగి ఆమె ఫేస్ ని అతని చెస్ట్ పైకి తెచ్చుకొని ఆమె నడుముని 2 చేతులతో చుట్టి గట్టిగా హగ్ చేసుకొని అలాగే నిద్రపోయాడు.
నెక్స్ట్ డే మార్నింగ్ అర్జెంట్ మీటింగ్ ఉండడంతో నిద్ర లేవగానే రామ్ హడావిడిగా స్టార్ట్ అయ్యి ఆఫీస్కి వెళ్ళాడు. సీతు చేయాల్సిన వర్క్ అంతా వాయిస్ నోట్లో రికార్డ్ చేశాడు. సీతు మార్నింగ్ నిద్ర లేవగానే రామ్ రూమ్లో లేడని అబ్జర్వ్ చేసింది. తన మొబైల్ ఆన్ చేసి రామ్ పంపించిన వాయిస్ నోట్ ఆన్ చేసింది. తన మనసులో, ఇంత హడావిడిగా వెళ్తూ కూడా నాకు వర్క్ చెప్పే విషయం మాత్రం మర్చిపోలేదు హీరో అనుకుంది సీతు. రామ్ ఇంట్లో లేడని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత శిల్ప సీతు రూంలోకి వచ్చింది. ఇంకా స్లీప్ మోడ్లోనే ఉన్న సీతు సడన్ గా శిల్పను ఎదురుగా చూసి షాక్ అయింది. కళ్ళు నులుముకొని శిల్పని చూస్తూ, లోపలికి రా శిల్ప, అలా అక్కడే నిలబడ్డావే అంది. శిల్ప ఏదో ఇంటెన్షన్తో ఉన్నట్లుగా యాక్ట్ చేసింది. ముందు రోజు నైట్ అంతా తన రూంలో కూర్చొని నిద్రపోకుండా ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్న శిల్పకి తన నక్క తెలివితేటలతో మెరుపులాంటి ఐడియా ఒకటొచ్చింది. ఇంకేమీ ఆలోచించకుండా ఇమ్మీడియట్ గా తన ప్లాన్ ని స్టార్ట్ చేసింది. ఏడుస్తూ అమాయకంగా మొహం పెట్టి, సీతూ, నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. నిజానికి నేను ఇలా అడగడం కరెక్ట్ కాదు. కరెక్టో కాదో నాకైతే అర్థం కావడం లేదు. సీతూ, అసలు ఈ విషయం నీకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని అన్నది శిల్ప. సీతు శిల్ప దగ్గరికి వచ్చి శిల్ప 2 చేతులు పట్టుకొని, మన జీవితాల్లో ఏవేవో జరిగినా మనిద్దరం ఫ్రెండ్స్ కదా, నువ్వు నా దగ్గర మాట్లాడడానికి ఎందుకలా మొహమాట పడతావు? నీ మనసులో ఏముందో నిశ్చింతగా చెప్పు అని అభయం ఇస్తున్నట్లుగా అన్నది సీతు. శిల్ప తనలో తనే నవ్వుకుంటూ, అది కాదు సీతు, ఇప్పుడు నేను అడగబోయే విషయం విని నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అని నా భయం. అందుకే నీతో ఈ విషయం గురించి మాట్లాడాలి అంటే కాస్త ఇబ్బందిగా ఉంది అని అన్నది. సీతు అర్థం కానట్టుగా మొహం పెట్టేసరికి తన ప్లాన్ వర్కౌట్ అవుతుందని లోపలే సంతోషించింది శిల్ప. కొన్ని సెకండ్స్ తర్వాత సీతు శిల్ప వైపు చూస్తూ, ఏమైంది శిల్ప, నాకు చెప్పడానికి ఎందుకు నెర్వస్ గా ఫీల్ అవుతున్నావు అంది. శిల్ప ఫేస్ కిందకి దించుకొని ఏడుస్తున్నట్లుగా యాక్ట్ చేస్తూ, సారీ సీతు, నేను నిన్ను చాలా హర్ట్ చేశాను అంది. అవి ఫేక్ టీయర్స్ అని తెలియని సీతు శిల్ప భుజం మీద చెయ్యి వేసి, ఏ శిల్ప, ఎందుకు ఏడుస్తున్నావు? చూడు, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి. నాకు నీ మీద కన్సర్న్ తప్పితే కోపం ఎందుకుంటుంది అన్నది. శిల్ప కళ్ళు తుడుచుకుంటూ, ఐ నో సీతు, యూ లవ్స్ మీ ఎ లాట్, యూ కెన్ అండర్స్టాండ్ మై ఫీలింగ్స్ అంది. తన ఫ్రెండ్ తను వేసిన ప్లాన్లో చాలా ఈజీగా పడ్డం చూసి హ్యాపీగా ఫీల్ అయింది శిల్ప. సీతు మాత్రం గుంటనక్క లాంటి శిల్ప ప్లాన్ తెలియక తనపై జాలిపడింది. శిల్ప స్లోగా తన స్కెచ్ వేయడం స్టార్ట్ చేసింది. చూడు సీతు, నేను రామ్ ఒకరినొకరం చాలా డీప్గా లవ్ చేసుకున్నాం. బట్ ఇప్పుడు తను నన్ను చాలా బాధ పెడుతున్నాడు. నేను రామ్కి నా సర్వస్వం అనుకున్నాను. కానీ రామ్ ఈ ఇంటికి వచ్చిన తర్వాత నన్ను పట్టించుకోవడమే మానేశాడు. నన్ను కనీసం కలవను కూడా కలవడం లేదు. అతను మళ్ళీ ఇదే రిపీట్ చేస్తే నేను బతకడం ఇంపాసిబుల్ అని చెప్పింది శిల్ప. సీతు షాక్ అయినట్లుగా చూస్తూ, చూడు శిల్ప, రామ్కి నువ్వంటే చాలా ఇష్టం. హీ లైక్స్ యూ ఎలాట్. మేబీ ఏదైనా రీజన్స్తో తను నీకు దూరంగా ఉంటున్నాడేమో. వర్క్ ప్రెజర్స్ కావచ్చు. బట్ వాంటెడ్లీ అతను ఇలా చేయలేదు అంది సీతు. సీతు అలా అంటున్నప్పుడు తన మనసులో చాలా నరకం అనుభవించింది. బట్ శిల్పని కూల్ చేయడానికి సీతుకి వేరే ఆప్షన్ లేదు. శిల్ప 1 మినిట్ కూడా రిలాక్స్ కాకుండా తన ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తూనే ఉంది. సీతు కళ్ళల్లోకి చూస్తూ, చెప్పు సీతు, నీకు నిజంగానే రామ్ అంటే ఇంట్రెస్ట్ లేదా? ఆ రోజు జరిగిన ఇష్యూలో నీ ప్రమేయం లేదని నాకు బాగా తెలుసు. ఐ నో యూ కాంట్ చీట్ మీ అంది శిల్ప. మొసలి కన్నీరు కారుస్తూ తన నోటికి చిక్కిన కుందేలు పిల్ల లాంటి సీతుని చూస్తూ నవ్వుకుంది శిల్ప. మరిప్పుడు శిల్ప ప్లాన్ ఏమై ఉంటుందంటారు? దానికి సీతు ఎలా రియాక్ట్ అవబోతోంది? మళ్ళీ రామ్ సీతు జీవితాలతో శిల్ప ఆడుకోబోతుందా? అన్ని ప్రశ్నలే ఉన్నాయి మన ముందు. సమాధానాలు కావాలి అంటే వింటూనే ఉండండి రామా లవ్స్ సీత. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.